హలో అందరికీ. ఇప్పుడే 'ధురంధర్' మూవీ చూసా భయ్యా. మూవీ రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక్కటే వర్డ్ చెప్పి స్టార్ట్ చేస్తా. ఒక 'పుష్ప', ఒక 'బాహుబలి', ఒక 'కేజీఎఫ్', ఇంకా ఇప్పుడు ఒక 'ధురంధర్' అని బల్లగుద్ది చెప్పొచ్చు. నాకైతే మూవీ చూస్తున్నంతసేపు ఈ మూవీ క్రియేట్ చేయబోయే రికార్డ్స్ తలుచుకుంటే వణుకు పుట్టుకొచ్చింది. మ్యాక్సిమం 'దంగల్'పై ఉన్న 2000 కోట్ల రికార్డు ఇది పక్కా బ్రేక్ చేస్తది అని నా గట్టి నమ్మకం. బాలీవుడ్ వాళ్ళు ఇప్పుడు కాలర్ ఎత్తుకునే రోజు ఒకటి వచ్చేసింది భయ్యా. మూవీ అయిపోయి 3-4 అవర్స్ అవుతున్నా సరే నేను ఇంకా అదే వరల్డ్‌లో ఉన్నా అంటేనే అర్థం చేసుకోవచ్చు మూవీ ఎంత హైలైట్ ఉందో అని. మరి ఈ మూవీలో నెగెటివ్స్ ఏంటి? రన్ టైమ్ ఏమైనా ప్రాబ్లమ్ అయిందా? ఫ్యామిలీతో కలిసి చూడగలిగే మూవీయా కాదా? అన్నీ డీటెయిల్‌గా ఇప్పుడు చూద్దాం. ఈ వీడియోలో కంప్లీట్ హానెస్ట్ రివ్యూ చెప్పబోతున్నా. సో, స్కిప్ చేయకుండా చూడండి. 'ధురంధర్ 1' సైలెంట్‌గా వచ్చి ఆల్రెడీ బాలీవుడ్‌లో ఇండస్ట్రీ హిట్ అయిపోయింది. పార్ట్ 2కి ఫుల్ హైప్ తీసుకొచ్చింది. ఆ హైప్‌లో 50% మ్యాచ్ చేసినా సరే ఈ సినిమా హిట్ అయిపోద్ది అనుకున్నా. కానీ ఇది అంతకు మించి ఉంది భయ్యా. డ్యూరేషన్ ఆల్మోస్ట్ 3 అవర్స్ 50 మినిట్స్ ఉన్నా సరే షాకింగ్ థింగ్ ఏంటంటే ఎక్కడా బోర్ అనిపించలేదు. ఈ విషయంలో మాత్రం డైరెక్టర్ ఆదిత్యధారికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. నార్మల్‌గా కమర్షియల్ మూవీస్‌లో సాంగ్సే ఒక 30 మినిట్స్ రన్ టైమ్ ఉంటాయి. సేమ్ 'ధురంధర్ పార్ట్ 1'లో కూడా మనం చూసాం. సాంగ్స్ ఒక 30-40 మినిట్స్ రన్ టైమ్ ఉంటాయి. కానీ పార్ట్ 2కి వచ్చేసరికి టోటల్లీ డిఫరెంట్ భయ్యా. సాంగ్స్ లేకుండా దాదాపు 4 అవర్స్ మనల్ని సీట్స్‌లో కూర్చోబెట్టాడంటే అర్థం చేసుకోవచ్చు మూవీ ఏ లెవెల్‌లో ఉందో. నేను చూసిన థియేటర్‌లో ఒక్కరు కూడా సీట్‌లో నుంచి లెగలేదంటేనే అర్థం చేసుకోవచ్చు మూవీ ఎలా ఉందో. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఆడియన్స్ అంతా నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? అనే ఇంటెన్షన్ క్రియేట్ చేశారంటే మూవీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్‌గా మూవీ చాలా లేట్‌గా స్టార్ట్ అయింది. మా షో 5 గంటలకు స్టార్ట్ అవ్వాల్సింది సాయంత్రం 6:30కి స్టార్ట్ అయింది. అయినా సరే ఆడియన్స్ తగ్గుతారు అని ఎక్స్‌పెక్ట్ చేశా. కానీ ఆ గంటన్నరలోనే ఆడియన్స్ డబల్ అయిపోయారని చెప్పొచ్చు. ఇంకా స్టోరీ విషయానికొస్తే స్టోరీ చాలా సింపుల్. పార్ట్ 1కి కంటిన్యూషన్ అని చెప్పొచ్చు. ఆ పార్ట్ 1 ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. మన ఇండియన్ స్పై పాకిస్తాన్‌లో ఐఎస్ఐని ఎలా అంతరించాడు అనేది మెయిన్ ప్లాట్. మూవీ ఓవరాల్ సింపుల్ స్టోరీగానే ఉన్నా సరే స్క్రీన్ ప్లే మాత్రం నెక్స్ట్ లెవెల్ గ్రిప్పింగ్ అని చెప్పొచ్చు. ఒక్కొక్క సీను ఒక్కొక్క డైమండ్ అని చెప్పొచ్చు. డైరెక్టర్ అక్కడే సగం విజయం సాధించాడు. ఒక్కొక్క సీను చాలా బాగా రాసుకున్నారు భయ్యా. సినిమా స్టార్ట్ అయిన వెంటనే మనం డైరెక్ట్‌గా పాకిస్తాన్ లొకేషన్స్ అయిన లెహరీ అండ్ బలోచ్ వరల్డ్‌లోకి ఎంటర్ అయిపోతాం. పర్టిక్యులర్‌గా ఈ మూవీలో చెప్పాలంటే ఆ వరల్డ్ బిల్డింగ్, ఆ ఇంటెన్సిటీ ఆడియన్స్‌ని కంప్లీట్‌గా మైండ్ బ్లాక్ చేస్తుంది. సాంగ్స్ లేకుండా 3 గంటల 50 నిమిషాల మూవీ సస్టైన్ చేయడం అంటే నాట్ ఎన్ ఈజీ టాస్క్ భయ్యా. ఫస్ట్ పార్ట్‌తో కంపారిజన్ చేస్తే 'ధురంధర్ 2'లో ఎలివేషన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. పార్ట్ 1లో కొంచెం తక్కువ ఎలివేషన్ సీన్స్ ఉన్నా సరే ఇక్కడ ఫుల్ సాటిస్ఫై చేస్తారు. నాకైతే పార్ట్ 1లో హీరో కంటే రెహమాన్ డకాయత్ అనే క్యారెక్టర్‌కి ఎక్కువ ఎలివేషన్స్ ఇచ్చారు అనిపించింది. కానీ పార్ట్ 2కి ఫుల్ డిఫరెంట్ భయ్యా. మొత్తం 'రణ్వీర్ సింగ్' ఎలివేషన్స్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇంకా ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే గూస్ బంప్స్ పక్కా అని చెప్పొచ్చు. ఇంకా క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ చూసుకుంటే మైండ్ బ్లోయింగ్‌గా ఉంటాయి. మాక్సిమం ఒక 2-3 ట్విస్టులు రివీల్ అవుతాయి క్లైమాక్స్‌లో. అవి వచ్చినప్పుడు మాత్రం బుర్ర పాడైపోద్ది భయ్యా. ఈ సినిమాకి బిగ్గెస్ట్ బ్యాక్ బోన్ ఏంటి అంటే బీజీఎం. ప్రతి సీన్‌కి పెర్ఫెక్ట్ మూడ్ సెట్ చేసింది. సాంగ్స్ లేకపోయినా ఆడియన్స్‌ని ఎంగేజ్ చేయడంలో బీజీఎం హ్యూజ్ రోల్ ప్లే చేసిందని చెప్పొచ్చు. ఎక్కడ రిపీటెడ్ బీజీఎం లేకుండా ప్రతి సీన్‌లో ఒక కొత్త బీజీఎం థియేటర్‌లో భలే కిక్ ఇచ్చింది. సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకా పెర్ఫార్మెన్సెస్ చూసుకుంటే ఈ సినిమా మొత్తం 'రణ్వీర్ సింగ్' తన భుజాలపై క్యారీ చేశాడని చెప్పొచ్చు. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఆ క్యారెక్టర్‌లో కంప్లీట్‌గా జీవించాడు. పెర్ఫార్మెన్స్ లిటరల్లీ టాప్ నాచ్ అని చెప్పొచ్చు. నేషనల్ అవార్డ్ ఈ ఇయర్ 'రణ్వీర్ సింగ్‌కి' ఇచ్చేయొచ్చు అనిపిచ్చింది. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా అందరూ ఇచ్చి పడేశారు. ఇన్ని పాజిటివ్స్ చెప్తున్నావు, నెగెటివ్స్ ఏం లేవా బ్రో అంటే ఉన్నాయి. అవి కూడా ఉన్నాయి. నెగెటివ్ పాయింట్స్ కోసం మాట్లాడాలి అంటే ఫస్ట్‌ది కొంచెం మూవీలో వైలెన్స్ ఎక్కువగానే ఉంది. కిడ్స్ అండ్ ఫ్యామిలీతో చూడడం
కొంచెం కష్టమే. ఇంకా క్లైమాక్స్ ఫైట్ అయితే కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపించింది. ఇంకా హీరోయిన్ రోల్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది. ఫస్ట్ 'ధురంధర్ పార్ట్ 1లో' హీరోయిన్ రోల్ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఈ సినిమాలో పార్ట్ 2కి వచ్చేసరికి చాలా లిమిటెడ్‌గా ఉంటుంది. ఇవి ఒక్కటే మైనస్ పాయింట్స్ అని చెప్పొచ్చు. కానీ ఓవరాల్‌గా మూవీ అయ్యాక వచ్చే ఫీలింగ్ ముందు ఈ నెగెటివ్స్ అస్సలు కనపడవు అని చెప్పొచ్చు. రాజమౌళి లాంటి డైరెక్టర్సే వాళ్ళ మూవీస్‌లో సాంగ్స్ లేకుండా అస్సలు తీయలేరు. అలాంటిది ఈ మూవీ డైరెక్టర్ ఆదిత్య దార్ సాంగ్స్ లేకుండా 4 అవర్స్ మూవీ తీశాడంటే ఆయన గట్స్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఇంకా బాక్స్ ఆఫీస్ విధ్వంసం చూసుకుంటే నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఈ సినిమా పక్కా 2000 కోట్లు గ్రాస్ టార్గెట్ చేస్తుంది. ఇది మోస్ట్‌లీ 'దంగల్' రికార్డ్ డేంజర్‌లో ఉంది అని చెప్పొచ్చు. బాలీవుడ్‌కి ఫైనల్‌గా ఒక గ్లోబల్ లెవెల్ సినిమా దొరికిందని చెప్పొచ్చు. ఓవరాల్‌గా చెప్పాలంటే ఫుల్ పైసా వసూల్ మూవీ. థియేటర్ ఎక్స్‌పీరియన్స్ మస్ట్ అండ్ షుడ్ అని చెప్తా. నా రేటింగ్ 4.5 ఔట్ ఆఫ్ 5. మాస్, స్టోరీ, ఎమోషన్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ అయ్యాయి. డెఫినెట్‌లీ మిస్ అవ్వకండి. థియేటర్స్‌లో పక్కా చూడండి. మీరు సినిమా చూసారా? మీ ఒపీనియన్ కామెంట్స్‌లో చెప్పండి. ఇలాంటి హానెస్ట్ మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.